నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెలలో ముందుగా మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందంటారు? ముందుగా మనం వీళ్ళకు రెమెడీస్తోనే మనము వెళ్ళిపోదాం. ఫస్ట్ రెమెడీస్తో ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ యొక్క మార్చి నెలలో. అయితే మేషరాశి వారికి నా సూచన. ఎందుకు అంటే ఇక్కడ మీ రాశి బ్యాక్ సైడ్ ఉండేటువంటి మీనం అంటే ఇక్కడ మీకు 12వ భావం, 12వ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడేటువంటి నెల ఈ యొక్క మార్చి నెల. కనుక మరి మార్చి నెల అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. కాలభైరవ స్వామి అష్టకం కావచ్చును, అదేవిధంగా దుర్గా అమ్మవారి ఆరాధన కావచ్చును, ఆంజనేయ స్వామికి సింధూర అర్చన కావచ్చును, లేదా వెంకటేశ్వర స్వామి వారికి అర్చనాది కార్యక్రమాలు కావచ్చును, లేదా స్వామివారికి ఏమైనా మాలను అంటే పూలమాలను డొనేట్ చేసేటువంటి విధంగా మీరు ఎంతో సేవాభావంతో ఉంటూ, దీంతోపాటు కొంత విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా కూడా వారి వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకోండి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు అవసరము. అఘోర పాశుపత హోమము ఎంతో అవసరము. ఈ నెలలో మీరు చేసుకోవడం వల్ల అత్యంత అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కావచ్చును, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి విధంగా దోహదపడేటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకు రుణాలకు సంబంధించి ఈ నెల మీకు శుభం. అదేవిధంగా ఇంటి నిర్మాణాలు కావచ్చును, లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి పనులు ఏమైనా చేయాలి అని అనుకున్నట్టయితే అది కూడా ఎంతో శుభంగా చెప్పడం జరుగుతున్నది. పెద్ద పెద్ద పెట్టుబడులకు ఎంతో అద్భుతము. చిన్న తరహా పరిశ్రమల వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలతో మొదలయ్యేటువంటి ఈ యొక్క మార్చి నెల ఖచ్చితంగా నేను చెప్పినటువంటి రెమెడీస్ చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు వీరు చూడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కూడా ఇక్కడ కాలభైరవాష్టకంతో పాటుగా అఘోర పాశుపతం కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మనకిక్కడ దైవికం పొడితో కూడా ధూపం వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎంత ధూపం వేస్తే ఇంట్లో ప్రతిరోజు మీకు అంతటి పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి. వాహన భద్రత విషయంలో చాలా జాగ్రత్త. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న, వాహనం తరచూ రిపేర్స్ వచ్చినా కొత్తది కొనాలి అనుకునేటువంటి భావన కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా వాహనము దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మన పేరు మీద ఉండేటువంటి వాహనాలు వేరే ఎవరికైనా ఇచ్చినా కూడా వారు తీసుకెళ్ళి ఏమైనా యాక్సిడెంట్కు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సో చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా తరచూ కూడా వాహనాలు రిపేర్ కూడా రావడం జరుగుతుంది. ఆఫ్ అయిపోవడం కానీ మధ్యలో మనకు కొంత ఇన్సల్ట్ అనిపించి కొత్తది కొనాలనిపిస్తుంది. అదేవిధంగా కొంతమంది స్నేహితుల ద్వారా మనకు కొన్ని అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. తప్పకుండా కూడా కళా సాహిత్య ఆ యొక్క ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చును. దీంతో పాటుగా ప్రతిరోజు కూడా నుదుటన సింధూరం బొట్టు ధరించడం వల్ల శుభం కలుగుతుంది మేషరాశి వారికి. అదేవిధంగా లీజులు, లైసెన్సులు కలిసి వస్తాయి. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నము తప్పకుండా కూడా శుభంగా మారబోతున్నది. కొంత సహోద్యోగులతో అదేవిధంగా సహచర బృందంతో కానీ ఎంతగానో సన్నిహితంగా కూడా కొంత మెలిగేటువంటి పరిస్థితి కనబడుతుందంటే ఏమైనా గొడవలు కానీ కొంత ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఈ నెలలో అది 2వ వారంలో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకొని అప్రమత్తంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది మేషరాశి వారికి. శత్రువర్గంలోని కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని కావచ్చును, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలమ స్తోత్రాన్ని కూడా చదువుకుంటూ ఉంటే ఎంతో మంచిది. ప్రతి ఒక్క విషయాన్ని వ్యక్తిగతంగా కాక
వృత్తిపరంగా వ్యాపారపరంగా మన ఎదుగుదలకు సోపానం అయ్యేటువంటి సమాధానం కనబడుతుంది. అన్ని విధాలుగా కూడా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలించేటువంటి పరిస్థితి ఉంది. పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. శుభంగా ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే లిఖితపూర్వకమైనటువంటి పత్రాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటే మంచిది అని చెప్పడం జరుగుతున్నది. విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. కొంత ఈ యొక్క నెలలో పిల్లలు కావచ్చును, ఎవరైనా ఈ యొక్క చదువు రిలేటెడ్ కానీ ఇలా కొన్ని విషయాలలో ఉద్యోగ రిలేటెడ్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం, బ్యాంకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, ఉన్నత చదువుల కోసం రాసేటువంటి పరీక్షల్లో మంచి మెరిట్ కావచ్చును, అద్భుతమైనటువంటి జాబును పొందేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడైనా దుర్గా అమ్మవారి దేవాలయం ఉంటే ఆ అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించే ప్రయత్నం చేయండి. ఒక 2 తమలపాకులు, ఒక సోంపు ప్యాకెటు, అదేవిధంగా ఒక అరటిపండు, ఒక పోక ఖర్జూర లేదా ప్రతిరోజు ఉదయాన్నే అమ్మవారికి తాంబూలాన్ని ఎవరైతే సమర్పిస్తారో వారి జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతారు. ఇదైతే గమనించుకోండి. ఇక సొంత నిర్ణయాల కన్నా పెద్దలు చెప్పిన నిర్ణయాల ప్రకారంగా నడుచుకొని మీరు వివాహాన్ని చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. కుటుంబ సమేతంగా కూడా విహార యాత్రలు కనబడుతున్నాయి, తీర్థయాత్రలు కనబడుతున్నాయి. ఈ నెలలో రుణ సంబంధమైన బాధలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇంకెక్కువగా బాధించేటువంటి పరిస్థితి ఉంది నెల చివరలో. అదేవిధంగా తీర్చాలని చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అప్పు తీర్చాలి అనేటువంటి ప్రయత్నాలు కానీ కొన్ని నెల చివరికి నిరాశను మిగిల్చే పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు కూడా నూతన బాధ్యతలు, అవసరాలకు, రుణాలను తీర్చలేని పరిస్థితులకు కారణమవుతున్నాయి. సంతానం పట్ల ప్రేమ కనబరిచేటువంటి నెల. వారితో ఎక్కువ కూడా గడపాలని ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. పిల్లలతో ఎక్కువసేపు గడపాలి అని చెప్పి ఇన్ని రోజులు బిజీగా గడిచిపోయింది. కొన్ని రోజులు పిల్లలతో కాలక్షేపం గడపాలి అనేటువంటి ఆలోచన మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో తప్పకుండా కూడా ప్రతిరోజు సాంబ్రాణి వేసుకోవడం వల్ల రాహువు యొక్క పాజిటివ్ ఎనర్జీని పొందుతూ ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుంది అనేటువంటిది గమనించండి. నరదృష్టి కూడా ఈ మేషరాశి వారికి అధికంగా ఏర్పడేటువంటి నెలగా ఈ మార్చి నెలను గుర్తుంచుకోండి. కుటుంబంతో మమేకమై ఆనందంతో కూడా కొన్ని రోజులు గడిపేటువంటి ఆలోచనలు వచ్చేటువంటి, అసలు ఏమిటి కష్టం, ఏమిటి ఎన్ని రోజులు ఈ కష్టం, ఈ జాబ్ ఏమిటి, అసలు ఇక నా జీవితం మొత్తం ఇంతేనా అనేటువంటి విధంగా ఆలోచనలు రావడము, అసలు మంచి ఏమిటి చెడు ఏమిటి అనేటువంటి భావన, నమ్మినటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణము, మనం ఎంతో తమ్ముడు అని కానీ లేదా నమ్మినటువంటి వ్యక్తి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కనబడేటువంటి. సో ఆల్రెడీ రెమెడీసు ఆల్రెడీ ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది కనుక మేషరాశి వారు ఖచ్చితంగా కూడా ఈ విధంగా చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితం పొందండి. ఆల్ ద బెస్ట్. మార్చి నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.